2025 మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని డిఎస్సి కష్టపడి డిఎస్సి ఎగ్జామ్స్ రాసినటువంటి లక్షల మంది అందరూ కూడా ఈరోజు పోస్టులు అమ్ముకున్నారని, పేపర్ లీక్ అయిందని, కోర్సు కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా పోస్టులు అమ్ముకునే విధంగా కార్యక్రమాలు జరిగాయి, మాకు అన్యాయం జరిగిందని చెప్పి చాలా మంది అందరూ కూడా ఆధారాలతో సహా డిఎస్సిలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ముందుకొచ్చి చాలా మంది ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్యాయము, అక్రమ పద్ధతులలో ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి ఆరోపణలు చేశారు, కోర్టుకు వెళ్లారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి, సార్ దీంట్లో అవకతవకలు జరిగినాయి, ఇది పెద్ద స్కామ్, 2025 డిఎస్సి అనర్హులకు, అర్హత లేని వాళ్ళకు కూడా పరీక్షలు రాయకుండా కొన్ని వందల పోస్టులు ఇచ్చారు. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడు ఇలాంటి పద్ధతి లేదు అని చెప్పి ఆరోపించడం జరిగింది. దానికి మా నాయకుడు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే పాల్గొన్నారో మెరిట్ వాళ్లకు ఉద్యోగాలు రావాలా, అనర్హులపై చర్య తీసుకోవాలా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా, అదే సందర్భంగా దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల తరఫున, నిరుద్యోగ యువత తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డిఎస్సి ఎగ్జామ్స్ పై, స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, విద్యకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి ఏదైతే మీరు సూపర్ 6 లో హామీ ఇచ్చారో నిరుద్యోగ యువతకు వెంటనే మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయడం, అందులో భాగంగానే దమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున దీక్షలు చేయడం, దాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు, తట్టుకోలేనటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు కానీ, భూపేశ్ రెడ్డి గారు కానీ పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని దీక్షలు ఎత్తివేయాలని చెప్పి దౌర్జన్యంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు భగ్నం చేసిన పరిస్థితి దమ్మలమడుగు నియోజకవర్గంలో పరిస్థితి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసినారు. మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఆ రోజు జరిగిన గ్రూప్ 1లో కానీ 2025 జరిగినటువంటి డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమేనా అని చెప్పి స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారిని కూడా ఛాలెంజ్ విసరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మా దాంట్లో అక్రమాలు జరగలేదు కాబట్టి గ్రూప్ 1 కింద సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నా మీరు చేస్తున్న ఆరోపణల మీద. అదే మీరు డిఎస్సి ఎగ్జామ్స్ పై 2025 జరిగిన ఎగ్జామ్స్ పై సిబిఐ ఎంక్వైరీకి రాండి అని చెప్పి మీరు సిద్ధమేనా అని సవాల్ విసురితే స్పందించిన పరిస్థితి లేదు. భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? అక్రమాలు జరిగినాయి, దోపిడీ జరిగింది, స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్. స్పష్టంగా మా నాయకుడు చెప్పినారు, సమగ్రంగా విచారణ జరిగితే అన్ని బయటకు వస్తాయి వాస్తవాలు. కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, స్కామ్ జరిగింది, అందుకే ఎంక్వైరీకి భయపడతా ఉన్నా. నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి స్కామ్ పై కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో కానీ, నిరుద్యోగ భృతి ఏమని కానీ ఇది రాజకీయం బుట్ట చల్లేదానికి కాదు, ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలా, అర్హులైన వాళ్లకు, ప్రతిభ ఉన్న వాళ్ళకి న్యాయం జరగాల అని చెప్పి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం వాస్తవం అని చెప్పి ఇప్పటికైనా ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి.
బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ 9100600238 7799 000211.